राहुल गांधी राहुल गांधी एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व मीडिया जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद राहुल गांधी राहुल गांधी एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है भारत माता की जय भारत माता की जय 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 भारत 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 माता जय माता भारत 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 माता भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले पप्पू राहुल गांधी पप्पू राहुल गांधी रेवंत रेड्डी వాడెప్పుడు వీడెప్పుడు వాడెప్పుడు వీడెప్పుడు మోడీ 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 राहुल गांधी मर गया राहुल गांधी मर गया क्या हुआ राहुल गांधी मर गया क्या हुआ राहुल गांधी मर गया एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है क्या हुआ राहुल गांधी मर गया क्या हुआ राहुल गांधी मर गया राहुल गांधी लुच्चा है एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है कांग्रेस पार्टी अभी ने खाएगा पार्टी टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है एक टमाटा कच्चा है राहुल गांधी लुच्चा है भारत माता की जय राहुल गांधी राहुल गांधी रेवंत प्रियंका गांधी खत्म हुआ ओए हाय क्या हुआ कांग्रेस खत्म हुआ ओए हाय क्या हुआ कांग्रेस खत्म हुआ एक पप्पू मर गया हाय क्या हुआ पप्पू मर गया खत्म कांग्रेस हाय हाय क्या हुआ हाय क्या हुआ हाय क्या हुआ हाय क्या हुआ దేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దేశంలో కుట్రలు ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే నివాసం ఉండే స్థలంలో ఎవరు కూడా వచ్చి అక్కడ నిరసనలు చేయరు. సరే నిరసనలు అనేది హక్కు, కానీ నిరసనలు కాదు అక్కడ అరాచకం చేసిర్రు. ఆ అరాచకాన్ని వాళ్ళు ప్రతి భారతీయుడు ఖండించాలా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ వాదులు దేశద్రోహులు ఇలా ఏం చేస్తున్నారంటే ఒక దేశభక్తుడైన నరేంద్ర మోడీని ఇలా ప్రతి హిందువు కానీ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తే ఇలా కేవలం ఒక నిట్టనే దాన్ని వేసి విద్యార్థుల రూపంలో ఒక కాంగ్రెస్ గుండాలు అక్కడికి వచ్చి ఇవాళ మొత్తం దేశంలో ఢిల్లీని అల్లకొల్లలం చేసే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చేసిన రాహుల్ గాంధీ చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలా. తక్షణము రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలా. రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకొని ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్ల విధంగా వివరించిన కాంగ్రెస్ పార్టీ కుట్రలను బహిర్గతం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే నిరసన కార్యక్రమం వెల్లువెత్తుతున్నాయో బీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ విషయంలో మరి ఏదైతే సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఏదైతే ఈ నిరసన కార్యక్రమానికి వహిస్తున్నాడో మరి అక్కడ ఏదైతే నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ విషయంలో ఈ ధర్నా చేసిండ్రు. మరి ఆ ధర్నా లోపల నీట్ విద్యార్థులు ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను. ఏ ఒక్కడు నీట్ విద్యార్థి లేడు. నీట్ పరీక్షలు ఆల్రెడీ రెండవసారి నోటిఫికేషన్ వచ్చినాయి. వాళ్ళు పరీక్షలు రాసిండు, ప్రశాంతంగా ఉన్నారు విద్యార్థులు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎవరు?
విద్రోహ శక్తి చర్యలు. విద్రోహులు, దేశ విద్రోహానికి పాల్పడిన వారు ఏదైతే దేశాన్ని రెండు ముక్కలు చేద్దామనుకున్నారో వారు ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళు. అరే ఎవడండి కత్తులతో ధర్నా చేస్తాడు? ఎవడన్నా విద్యార్థి, నీటి విద్యార్థి కర్రలతో ధర్నా చేస్తాడా? నీటి విద్యార్థి రాళ్లతో ధర్నా చేస్తారా? నీటి విద్యార్థి పోలీసు వాహనాలు నిప్పి పెడతారా? నీటి విద్యార్థి పోలీసులు వాహనాలను గోర్లేస్తారా? నీటి విద్యార్థి. ఇంత పెద్ద దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఈరోజు రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నాడు. మర్యాదగా చెప్తున్నాము రాహుల్ గాంధీ అండ్ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ గారికి, రే ఇప్పటికైనా అని నువ్వు ఆ పార్టీ లోపల అధికార ప్రతినిధిగా పనిచేసినావు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసినావు. నీ ఎజెండా మొత్తము ఆప్ ఎజెండా, నీ ఎజెండా మొత్తము కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బెడా ఖబర్దార్, ఇంకోసారి ఢిల్లీ జాతీయ రహదారులపైన ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ ఇటువంటి నిరసన కార్యక్రమం చేపట్టినవా, దేశ విద్రోహ చర్యలకు పాల్పడినవా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తిని షూట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీల దిష్టి బొమ్మల్ని దానం చేయడం జరిగింది. విషయం అక్కడ నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గగ్గోలు పెడుతూ 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశ ద్రోహులు కమ్యూనిస్టులకు కానీ ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి మన దేశంలోనే ఉండి మన రైతులు పండిస్తున్న అన్నం తింటూ బయట దేశాలకు తొత్తులు ఉన్న దొంగన కొడుకులందరికీ చెప్తున్నాం, ఇన్ని రోజుల నుంచి సంఘీభావం చెప్పేందుకు ఎవడు పోలా. అసలు నీటు ఎప్పుడు లీక్ అయింది? ఎవరికన్నా డేట్ తెలుసా? సరే లీక్ అయింది, దాని తర్వాత పర్యాయాలు ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక్కడికన్నా తెలుసా? అరే నా కొడుకులారా, 13 మందిని దానికి అరెస్ట్ చేశారు. అదొక సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరిని 13 మందిని అరెస్ట్ చేసి న్యాయపరమైన సిబిఐ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. దాని తర్వాత ప్రభుత్వం అందరి పేరెంట్స్ని, విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని నీట్ ఎగ్జామ్స్ యథావిధిగా నిర్వహించింది. మొన్న నీట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. విద్యార్థులందరూ సంబరాలు కూడా చేసుకున్నారు. అరే దొంగన కొడుకులారా, ఎగ్జామ్స్ రాసిన పిల్లలు, వారి కుటుంబాలు, ఈ దేశం అంతా సంతోషంగా ఉంది. మీకెందుకురా నొప్పి? విదేశీ నుంచి వచ్చిన దొంగ డబ్బు, ఆ డబ్బుని మొత్తం ఇప్పుడు క్యాచ్ చేసుకోవడానికి అప్పుడు ఒక తికాయత్ తయారైండు, ఇప్పుడు ఒక ఈడొకడు తయారైండు. ఈ నా కొడుకులందరికీ బయట దేశం నుంచి వచ్చే నిధులు, అవన్నీ నిధులు చివరికి కాంగ్రెస్ కూటికి చేర్చడానికి ఇది ఒక ప్రధాన లక్ష్యంగా పంజాబ్ ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దురంధర్ సినిమా ఏదైతే చూసినామో అన్ని వేల కోట్లని నోట్ల బంద్ ద్వారా ఎట్లయితే నిర్వినియామం చేసిరో ఇవాళ మళ్ళీ అదే చర్య యూపీ కేంద్రంగా, పంజాబ్ కేంద్రంగా ఇవన్నీ సమకూర్చడానికి, లీగల్గా సమకూర్చడానికి. అరే నా కొడుకులారా, మీరు ధర్నాలు చేస్తే పోసిడికే వెళ్ళారా? భారతదేశం ఇంత పెద్ద దేశంలో మీకు తినడానికి తిండి దొరకలేదురా? బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ వచ్చే పరిస్థితి ఉంది. వాటర్ బాటిల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే డైరెక్ట్ స్టిక్కర్స్తో ఉన్నాయి. బయట దేశం నుంచి ఫుడ్ ఇక్కడ దాకా వస్తుందంటే బయట దేశ శత్రువులు ఒక నేపాల్ని చేసినట్టు, ఒక బంగ్లాదేశ్ని, ఒక శ్రీలంకని చేసినట్టు ఈ దేశాన్ని అస్థిరపరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాటికి తీటుగా ముందుకోతారు. ఈసారి నా కొడుకులారా, పోలీసులు కాదురా మీకు బుద్ధి చెప్పేది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజాయితీ గల నీట్ రాష్ట్ర విద్యార్థి తల్లిదండ్రులందరూ రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా తీసుకొడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ చిల్లర మల్లర వేషాలు చేసి ఈ ఇంటి ముట్టడిలు ప్రధానమంత్రి మోడీ గారికి నిన్న అవమానం చేసినట్టు చేశారు. ఒక్కొక్క నా కొడుక్కి డైరెక్ట్ చెప్పులతో కొడతామని తెలియజేస్తున్నాం. ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర నిజాయితీగా వాళ్ళు స్టూడెంట్ కానే గారు పోలీసుల మీద అత్యాచారం చేయడం, పోలీసుల మీద లాఠీతో కొట్టడం, పోలీసుల మీద ఏ విధంగా చూశారో మీడియాల మీద చూశారు. ఆ జర్నలిస్టుల మీద కూడా వాళ్ళు టెర్రరిస్టులుగా చూడడం, పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు చూస్తే వాళ్ళు స్టూడెంటే గారు. అటువంటి వ్యక్తులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయడం అది సిగ్గుచెడుగా మేము అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీకి ఎంతో అన్యాయం చేయాలని వాళ్ళు విద్యా మంత్రికి కూడా వాళ్ళు ఏదో తప్పు చేసిందని చూస్తున్నారు. అటువంటిది చైనాలో కూడా నడిస్తే విద్యా వ్యవస్థను మార్చిడు తప్ప ఇలా చేసేది విధంగా ఎక్కడ కూడా లేదు. ఇది కాంగ్రెస్ వారి కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ కుట్రను మళ్ళీ మొదలు పెడితే జాగ్రత్త.
మళ్ళీ మీ పుట్టగతులు ఉంటాయి. ఇప్పుడే ఏ రాష్ట్రాలు లేకుండా మీ పుట్టగతులు చేశారో ప్రజలు, ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా అదే గతి చేస్తుందని నేను హెచ్చరిస్తున్నాను.